ఎలా ఇబ్బంది అవుతుంది అంటే ఆ బస్సు దాని పేరేంటది బుల్లెట్ ప్రూఫ్ బస్సు అంటే ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ బస్సు పరదాలని మీరే అన్నారు. సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ప్రాబ్లం అంటే ఎట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకంటే మీరే అన్నారు. ఇప్పుడు ఇది అంటున్నారు. అది దానికి కొన్ని విషయాలు వ్యంగ్యంగానే ఉంటాయి, కొంత ప్రవోక్గా ఉంటాయి. బస్ చుట్టూ కూడా కెమెరాలు ఉన్నాయి సార్, ఎక్కడ అవుతాయి కదా. అది కనబడింది కూడా కదా, అన్ని కెమెరాలు కనబడిందా రాయబడినట్టు. ఇప్పుడు నాకు మీరు వింటారు స్కూల్ దగ్గర ఒక డోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వేశారు, క్యాటర్ బాల్ తో వేశారు అనేది ఒక వార్త. అది క్యాటర్ బాలా లేదు ఏది కదా నాకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే దీని మీద నెక్స్ట్ ఇంకేమైనా జరిగితే ఇంకా అది అట్లా ఎట్టించి వచ్చిందో అటు వెళ్ళిపోయి అదంతా కార్డన్ చేసేయాలి. కానీ సినిమాలో జరుగుతుంది కానీ నిజ జీవితంలో జరగట్లేదు. అది అదే నా ఇప్పుడు ఆ సిసి ఫుటేజీలు అక్కడ వస్తున్న ఆధారాలు అది ఎట్టించి రాయొచ్చిందో తెలుసు కాబట్టి అక్కడ ముందు ఆ ఏరియాని కార్డన్ చేసి పోలీసులు ఫస్ట్ అక్కడ ఉన్నది పట్టుకోవాలి, లేకపోతే అధికారిని సస్పెండ్ చేసి పడేయాలి ముందు. అంత చేతనటువంటి శాఖ ఏంటి అన్నటువంటిది అదంతా మిస్ అయ్యారు ఇక్కడ. పురుషోత్తం మాట్లాడినాడు కరెక్ట్ గా, అది జరగలేదు. అప్పుడు బాబు గారి యాక్షన్ జరిగినప్పుడు వాళ్ళ కలెక్టర్ సస్పెండ్ చేయాలి సస్పెన్షన్. అది వచ్చిన కూడా ముఖ్యమంత్రి కనీస భద్రతా సౌకర్యాలు చూసుకోకపోతే ముందు మ్యాప్ ఇచ్చుంటారు, రోడ్ మ్యాప్ ఇచ్చుంటారు, పరిశీలించాలి కదా సార్. తప్పగా సార్ అది చేయకపోవడం, ముందు అలర్ట్ చేసుకో. ఆల్రెడీ ప్రమాదం ఉందని చెప్పిన ఇదే ఇంటెలిజెన్సీ వరకు ఇంత పెద్ద ఎత్తున నైట్ లో కరెంట్ ఆగేసి ఆ టైంలో మేల్కొన్న చుట్టూ కాపులు చూడండి. బాబు గారు అని చెప్పినా పవన్ కళ్యాణ్ చుట్టూ నిలబడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు నాకు అనుమానం. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అసలు కూర్చోడు, ఫోటోగ్రాఫర్ వెనకాల తీస్తుంటాడు, ముందు కూర్చొని ఫోటోగ్రాఫర్ తీస్తూ ఉంటాడు. వీళ్ళు అసలు ఎవ్వరు పైకి లేలా, సైలెంట్. వాళ్ళు ఇద్దరే పడుతున్నారు, టీవీలో పడుతున్నారు. ఇంకో అంశం కూడా చెప్తాను సార్. కాయం తగ్గిన తర్వాత టవల్ తుడుచుకున్నారు, కానీ వీడియో రిప్లై చేసి చూడండి, బాగా తగిలింది కానీ తుడుచుకుంటున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సారీ జగన్మోహన్ గారు కూర్చోండి అంటారు. కూర్చొని నిలబడి మళ్ళీ దండాలు పెడతాం. ఏం సార్ నాకు అర్థం కాలేదు. నేను ప్రోటోకాల్ ప్రకారం అయితే ముఖ్యమంత్రి గాయం అయితే వెంటనే వాహనం మార్చాలి, వాహనం మార్చి అంబులెన్స్ కూర్చోబెట్టాలి, ఫస్ట్ ఎయిడ్ చేయించాలి. దానికి ఏదో ప్రోటోకాల్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఫాలో క్లేమ్ పద్ధతిలో కూర్చోన్నారు. మళ్ళీ రైట్. ఇక్కడ రామ్ కుమార్ గారు ఇందులో ఈసీ జోక్యం చేసుకోవాలంటే సరే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అన్నాను, కానీ సహజంగా పై స్థాయిలోనే అవుతుంది. లేదా సిబిఐ దర్యాప్తు అంటే కూడా పై స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. మీరేమనుకుంటున్నారు? దర్యాప్తు రాష్ట్ర స్థాయిలో జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా, కేంద్ర స్థాయిలో జరిగితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మీరు ఇందాక రామ్ కుమార్ గారు చేయాలంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు నిజం అనుకుంటారండి. నేను ఒక పార్టీలో ఉన్నాను, మా పార్టీ అదేనండి. కానీ ఆయనకి అర్థమవుతుంది. ఆయన అంటే ప్రతిదీ సీరియస్ గా తీసుకుంటాడు. ఆయన మామూలుగా చెప్పినా కానీ అంటే టెంపు అలాగ ఉంటుంది అనమాట అండి, మూమెంట్ క్యారీ. మా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వానికి కూడా ఈసీలో బాధ్యత ఉండదు. ఈసీని చేయమని చెప్పడం వరకే, కానీ తర్వాత ఈసీకి నియమించాక వాళ్ళు చట్టం తన పని చేసుకెళ్తానికి వాళ్ళు చేస్తారండి. ఇందాక ఇప్పుడు ఈ వెర్షన్ లోనే ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి గారు అన్నారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఖండనిచ్చుంటే దాని మీద నిలబడి ఉంటే పొందాగా అనేది అంటారు. నేను డిబేట్ స్టార్ట్ అయిన వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులు ఖండించారు, సీఎం గారి మీద చేయడం తప్పు అన్నాను. అయినా మాత్రం వెంకటరెడ్డి గారు ఆగారా? మా మీద కూడా ఇంకా బర్న్ అయిపోతూనే ఉన్నారు. మరి ఇంకెక్కడ ఉందా పురుషోత్తమ్ రెడ్డి గారు? చూడండి, అంటే మీరు ఇందాక